హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారు ఇప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన, మహోన్నతమైన, అద్భుతమైన ఘట్టానికి ఇప్పుడు తెరలేవబోతుంది. ఇది కేవలం ఆట కాదు. గ్రహ సంచారాల ద్వారా ఆ మహాశక్తి మీకు పంపిస్తున్న శుభ సందేశం. ముఖ్యంగా ఇంకా ఈ నెలలో అలాగే రాబోయే రోజుల్లో మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే అద్భుతమైన శుభపరిణామాలను చూసి ఇది కళ నిజమా అని మీ కళ్ళని మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు. మీ దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయి సరికొత్త ఆశాకిరణాలు ఉదయించబోతున్నాయి. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష శాస్త్రం చెప్పే మాట కాదండి. ఇది గ్రహ సంచారాల ఆ మహాదైవం మీకు పంపిస్తున్న తిరుగులేని సందేశం. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తిని మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి రాతను తిరిగి రాయబోతుంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి. ఈ సమయం మీ జీవితంలో ఒక అమూల్యమైన పెట్టుబడి కాబోతుంది. అన్ని పనులను పక్కన పెట్టి, ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల శక్తివంతమైన జ్ఞానం. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. దానిని మీరు గ్రహించాలి. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ వీడియోకు ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. మీ యొక్క ఈ చిన్న లైక్ అనేది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మరిన్ని విషయాలను అందించడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటి బొట్టుకు అసలు కారణం ఏమిటో మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. ఆ సత్యం తెలిసినప్పుడు మీ మనసు తేలికపడుతుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. దేవుడు పరీక్షిస్తున్నాడని తెలుసుకుంటారు. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దేవుడికి, ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ దైవాన్ని వేడుకుంటారు. మీ కళ్ళల్లో నుంచి పశ్చాత్తాపంతో కూడిన ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవశక్తి రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో? అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? మీకు కనుక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దైవశక్తి మీ ఇంటిని పావనం చేస్తుంది. దైవశక్తి నుంచి మీ మీద ఆ దైవశక్తి కరుణా కటాక్షాలను ప్రసరింపచేస్తుంది. కానీ మీరు దానిని గ్రహించలేక
మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీ భారమంతా తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలోనే గురుగ్రహానికి అధిపతైన ధనుసు రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. వీరిని అర్థం చేసుకోవడం పైకి కనిపించినంత సులభం కాదు. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే వీరంత ఆత్మీయులు దొరకరు. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికం. ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. ప్రతి విషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలను వీటిల్లో ఆసక్తి ఉంటుంది. అంతరాత్మక సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు. సమాజానికి భయపడి అడ్డుగోలుగా సహాయం చేయలేరు. దాన ధర్మాలు బాగా చేస్తారు. వీరి ధర్మనిరతయ్య వీరికి రక్ష. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచివారుగా ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగపడటానికి ముందుంటారు. వీరి స్వభావమే వీరికి కొన్నిసార్లు కష్టాలు కూడా తెచ్చిపెడుతుంది. కానీ వీరి జీవితంలో అవమానాలు, నిందలు, అపవాదులు సర్వసాధారణం. మీరు చేయని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు. ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది. వారి మనసుపై జరిగిన గాయాన్ని మిగులుస్తుంది. కానీ అదే వారిలో ఒక కసిని, పట్టుదలను పెంచుతుంది. ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను తక్కువ చేసి చూశారో వారి ముందే తలెత్తుకొని విజయ పతాకాన్ని ఎగురవేసి జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు. ఈ పట్టుదలే వారిని నడిపించే సారథి, వారి విజయ సోపానాలకు పునాది. వాటమి వారిని ఆపలేదు, మరింత ముందుకు నడిపిస్తుంది. వాటమిని అంగీకరించే స్వభావం వీరికి అస్సలు ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో, కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకంటే వేగంగా పైకి లేస్తారు. పడిపోవటం వీరికి కొత్త కాదు. కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవడం వీరి నైజం. వీరిని చూసి వైఫల్యమైనా చూసి పారిపోతుంది. అన్ని విషయాలు పంచుకోవడం వీరికి అసలు నచ్చదు. బయట వ్యక్తులకు ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలు బయటి వ్యక్తులతో పంచుకోవడం వీరికి అస్సలు నచ్చని పని. అలాగే ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. వీరు వ్యక్తిగత జీవితం ఒక రహస్య గ్రంథం లాంటిది. ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు. ఈ విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయాలపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. వీరి స్వతంత్ర భావన చాలా ఎక్కువగా ఉన్నది. ఏ విషయమైనా ముఖం మీదే మాట్లాడతారు. దానివలన కొంత వైర్యాన్ని కూడా తెచ్చుకుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సహజంగా ఉన్న తెలివితేటలు ఇంట్లో వారు గుర్తించరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిదని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటారు. ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు నిలవకపోవటం, అనుకోని ఖర్చులు రావటం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. దీనివలన ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతారు.
ఆర్థిక స్థిరత్వం కోసం పరితపిస్తారు. కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు. డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడ్డానికైనా వెనుకాడరు. ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని, తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరి సంపాదనలో దాన ధర్మాలకు కూడా చోటు ఉంటుంది. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. వారి ప్రేమ, ఆప్యాయతలు అనంతమైనవి. ధనుసు రాశి వారు నమ్మకానికి, స్థిరత్వానికి ప్రతీక. వీరి స్నేహం ఎంతో విలువైనది. స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉన్నవారు మాత్రం జీవితాంతం తోడుంటారు. వారి స్నేహం కల్మషం లేనిది, స్వార్థం ఎరుగనిది. వీరిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో మళ్ళీ క్షమించలేరు. ఆ గాయం వారి మనసులోనే నిలిచిపోతుంది. మళ్ళీ ఏమీ పట్టనట్లు ప్రవర్తిస్తారు. తమ బాధను బయటపెట్టి బలహీనంగా కనిపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వారి గంభీరం వెనుక ఎంతో వేదన దాగి ఉంటుంది. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వారి దృష్టిలో ఒకసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానం. ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వీరి ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు, వీరిని కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలు నేర్పుతాయి. ఈ ధనుసు రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ ధనుసు రాశి వారు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి పాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి కూడా ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తాడు. ధనుసు రాశి వారి జీవితం కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష, సహజమైన సమస్యల పరిష్కార సామర్థ్యం, పట్టుదలని, విక్రమార్కుడి తత్వం వారిని విజేతలుగా నిలబడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారిచే గట్టి పునాదుల్లా బలంగా నిలుస్తుంది. వారి విజయగాథ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ధనుసు రాశి వారు పైకి గంభీరంగా ఉన్న వారి మాటలు మాత్రం కఠినంగా ఉన్న వారి మనసు మాత్రం వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనసులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చుని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు. ఏకాంత వేదన వారిని బలోపేతం చేస్తుంది. ఆ సమయంలోనే వీరికి నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపం చేయలేదే, ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనలోంచి వచ్చే మాటలే అవి. కానీ వారి అంతరాత్మలో భక్తి ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపదల నుంచి ఒక వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం. ఆ దైవ శక్తి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంది. ఆ దైవం ఇంకెవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. మీరు విన్నది నిజం. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన
సొంత బిడ్డలా భావిస్తున్నాడు. ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి అయినప్పటికీ మీలోని తపన, ధర్మనీతి శివుడిని ఆకర్షిస్తాయి. ధనుసు రాశి వారు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వేడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే ఆయన హృదయాన్ని కదిలించింది. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యుదయమైన రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు. అంటే మీ ఇంట్లో అసానుకూల శక్తి ప్రవాహాన్ని మీరు త్వరలోనే అనుభూతి చెందుతారు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, త్రుటిలో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనుక తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అదృశ్య శక్తే మిమ్మల్ని కాపాడింది. ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయన మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. మీ అడుగులకు దారి చూపిస్తున్నాడు. మీ ప్రతి విజయం వెనుక ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని వర్షింపచేయడం ప్రారంభించాడు. ఇది శుభారంభానికి నాంది మాత్రమే. ముందుంది అసలైన అద్భుతం. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రారు. ప్రకృతి నియమాలకు విరుద్ధం సంకేతాల రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తుంది. దానిని మనం అందుకోవాలి. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదండి. ఆ భక్తి మీకు మార్గాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ధనుసు రాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుడిని శాంతింపచేయగల, ఆయన్ను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. ధనుసు రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. మీ అంతరాత్మ ఎప్పుడూ శివనామ స్మరణ చేస్తూనే ఉంటుంది. నాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. ఈ సంకేతాలను అర్థం చేసుకొని సున్నితత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుడు లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోలేడు. మీరు ఆయన రక్షణలోనే ఉన్నారు. మీకు ఇక ఏ భయమూ లేదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి ఇవి స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం పెద్ద పెద్ద పూజలేమీ కోరుకోవట్లేదు. లక్షలు ఖర్చు పెట్టే హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థన ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి అనిపిస్తుంది. ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది
చాలామంది ధనుసు రాశి వారు అనుభవించే ఉంటారు. ఆ శక్తి మీరు ఆ శక్తిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితం వాసన రావటం గానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావటం కానీ జరిగి ఉండవచ్చు. ఇవి ఏవి కూడా మీ భ్రమ కాదండి. అవి మీ ఊహలు అంతకన్నా కాదు. అవి సాక్షాత్తు ఆ మహాదేవుడు ఉనికి సంకేతాలు. మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరం ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రం మీకు వీలైనన్ని సార్లు కనీసం 108 సార్లు జపించడం. ఈ మంత్ర జపం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇలా చేయటం వలన మీ మనసులోని అనవసరమైన భయాలు, మీలో దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేల్కుంటుంది. ప్రతి సమస్యను ఎదుర్కొనే మానసిక ధైర్యం కలుగుతుంది. మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేల్కుంటుంది. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, శనివారం రోజు ఇలా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. కన్నీళ్లను తుడుస్తాడు. తండ్రిలా మిమ్మల్ని ఓదారుస్తాడు. గురువులా దారి చూపుతాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలిసి తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు ఊహించిన స్థానాలకు చేరిపోతారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదంతా నా జీవితంలోనే జరుగుతుందా అని నమ్మలేరు. మీ విజయం వారికి సమాధానం చెబుతుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కోల్పోయినా ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే ఒక గొప్ప ఆలోచన వస్తుంది. సమస్యల నుండి బయటపడే మార్గం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. శివుడు జగద్రక్షకుడు. అయితే కులదేవత మీ వంశానికి, మీ కుటుంబానికి రక్షకురాలు. కులదేవత ఆశీస్సులు లేనిదే ఏ దైవానుగ్రహం సంపూర్ణం కాదు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఇది మీ మొదట ప్రథమ కర్తవ్యం. కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ ఫలించదు. ఏ దైవము పూర్తి స్థాయిలో అనుగ్రహించదు. కులదేవత ఫోటోని కూడా పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోండి. వీలైతే మీకు మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. కులదేవత మరియు శివుడు అనుగ్రహం మీకు తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మిమ్మల్ని అసహ్యపడేవారు మీకు తెలియకుండా మీకు హాని చేయాలని దుష్టశక్తులు మీ మీద నరఘోష ఇలాంటివి మీ దరిదాపుల్లో కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. వారికే 1000 రెట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి. మిమ్మల్ని కాపాడి ఈ 2 శక్తులు మీ వెన్నంటే ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది.
అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యమవుతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుణ్ణి మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. ఇది చూసి మీరు ఆనందపడతారు. ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా సుఖమయం. ఆ దేవుడు, ఆ మహాదేవుడు మీ పూర్వజన్మ కర్మఫలాలను, మీ జాతకంలోని గ్రహదోషాలను అన్నింటినీ తన జటాచూటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసింది భక్తితో, నమ్మకంతో ఆయన్ను శరణ వేడుకోవడం. ఇంకా మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. కులదేవత అంటే మన వంశవృక్షానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది. అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది. మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానాన్ని, ఇష్టమైన నైవేద్యాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే మీ వంశాన్ని కాపాడి ఆ తల్లి లేదా తండ్రి ఆరాధన అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడక్కముందే నెరవేరుతాయి. కాబట్టి శివుడితో పాటు కులదేవత ఫోటో ఈ రెండింటిని పూజ గదిలో ఈశాన్య మూల పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరియు మీకు ఉన్నటువంటి వర్తమాన కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పటాపంచలైపోతాయి. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలు మీరు ఒక సంకల్పం చెప్పుకొని మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక అమావాస్యకు పులిహోర, ఇంకో అమావాస్యకి చక్కెర పొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం, ఆ తర్వాత గారెలు, పరమాన్నం, కొబ్బరి అన్నం, ఇలా మీకు తోచిన మీ శక్తికి తగిన నైవేద్యం సమర్పించండి. ఈ విధంగా 11 అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవతను కానీ ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఇబ్బందులు మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఆ తల్లి లేదా ఆ తండ్రి మిమ్మల్ని కాపాడుతారు. కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైన ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదేవత ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలను 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన పుణ్యసేవే. అర్థమైంది కదండి. ధనుసు రాశి వారి ఏ విధంగా ఉండబోతుందో, వారి జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ధనుసు రాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని
నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వలన మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం.